సో చాలామంది సంతానం లేని వాళ్ళు. సంతానం లేని వాళ్ళంటే కొంతమంది పెళ్ళైనక సంతానం ఎమ్మటే అందుతుంది కొంతమందికి. కొంతమందికి సంతానం అనేది కొంచెం లేట్‌గా అందుతుంది. అయినా సరే సంతానం లేకోకుండా కొన్ని నాగదోషాల వల్ల, కొన్ని అక్షింతల దోషాల వల్ల, కొన్ని పీడల వల్ల, కొన్ని బాలగ్రహ సంకల్పమైన సంబంధించినవి గర్భదోషాల వల్ల ఈ ప్రాబ్లాలు ఉంటాయన్నమాట. అందువల్ల వాళ్ళకి కొంతవరకు సంతానం కలగదు. ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి. కానీ ఎవరైనా కూడా ఏమని అడుగుతారు? ఎంత సంపాదించావు? ఎంత ఉంది నీ ఆస్తి అని అడగరు. నీకు ఎంతమంది పిల్లలు? ఎన్ని రోజులైతుంది పెళ్ళి అని అడుగుతారు. కానీ ఆ సంతానం లేకుండా ఉండేవాళ్ళు ఎంతమందో ఏడుస్తుంటారు. ఆ సంతానం లేని వాళ్ళు ఏరే ప్రోగ్రామ్‌కి, ఏరే పూజకి, పునస్కారాలకి పోలేరు. ఒకవేళ పిలిచినా కూడా పక్కన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ బాధాకరం కూడా ఉంటది. అలాంటి వాళ్ళన్నిటికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరీగా ఈ ఒక బాలగ్రహ దోషం గానీ, ఇటువంటి సంతానం లేని వాళ్ళకి కానీ, ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఒక్కసారి నన్ను సంప్రదిస్తే మీకు సరైన సంకల్ప బలం, సరైన పరిష్కారం చెప్పి మీకు సంతానం కలిగేటట్టుగా, ఆ దోషాలు ఏమున్నా కూడా నేను పోగొట్టి మీకు సంతానం కలిగించేటట్టు మార్గం చేస్తా. ఒక్కొక్కరికి 3-7, 7-5, 5-9, 9-11 సంవత్సరాల వరకు సంతానం లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది దత్తుపుత్రులను తీసుకుంటారు. దత్తు తీసుకున్న తర్వాత కూడా సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దోష పరిహారాలను బట్టి ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా నన్ను ఒకసారి సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్‌ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా మీకు సరైన పరిష్కారం అందిస్తాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.